హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే హైదరాబాదీ స్పెషల్ చికెన్ మసాలా కర్రీ. మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు నూనెను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు 5 ఉల్లిపాయలు అంటే 350 గ్రాముల ఉల్లిపాయలను ఈ విధంగా సన్నని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా 1.5 కేజీన్నర చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. తరువాత ఈ చికెన్లో ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 1 స్పూన్ మామూలు కారం, 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, చికెన్కి సరిపడా కళ్ళుప్పు, 2 పచ్చిమిర్చి చీరికలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక చెక్క నిమ్మరసం, ఒక చిన్న టీ గ్లాసుతో 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. అలాగే కమ్మగా ఉన్న 1 కప్పు గడ్డ పెరుగుని వేసుకోవాలి. పుల్లగా ఉంటే ఈ కర్రీకి టేస్ట్ బాగుండదు. మరియు మనం ఫ్రై చేసి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్కి బాగా పట్టించుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక 24 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక మీడియం స్పూన్తో 1.5 స్పూన్ల ధనియాలను వేసుకుని ఇప్పుడు వీటిని కాసేపు లో ఫ్లేమ్లో డ్రైగా వేయించుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అదే మీడియం స్పూన్తో 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. మరియు 24 జీడిపప్పు బద్దలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా మరెన్నో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్, రోటి పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళ రెసిపీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకుని ఇప్పుడు మొత్తం అన్నిటిని డ్రైగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని డ్రైగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు అంటే ఒక 100 గ్రాములు ఉల్లిపాయలు మరియు కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే మామూలు నూనెతో కన్నా ఈ విధంగా గాను నూనెతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న అదే గిన్నెలో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు లైట్గా ఉప్పు తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొంచెం ఉప్పుని వేసుకుని కలుపుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే హైదరాబాదీ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే హైదరాబాదీ స్పెషల్ చికెన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.